అసలు నేను ఒక విషయం అడతా, నాకు చెప్పుర్రి. నిన్న ఫస్ట్ డే ఎన్ని గంటలకు వచ్చారు మీరు? సౌండ్ చేయర్రి. ఎన్ని గంటలకు పోయారు? నిన్న మార్నింగ్ ఎన్ని గంటలకు వచ్చారు? నిన్న ఈవినింగ్ ఎన్ని గంటలకు పోయారు? అంటే సుమారుగా 10 నుంచి 11 గంటలు కూర్చురు కదా. ఎస్ ఆర్ నో? ఇట్లా చిన్నప్పుడు కూర్చొని చదువుకుంటే ఈడికి రావాల్సిన అవసరం ఏమొచ్చా? ఎస్ ఆర్ నో? ఇక సప్పట్లు కొడతలేదంటే వాళ్ళందరూ పందొంగలేదు. ఎస్ ఆర్ నో? ఈడ మాత్రం కూర్చుంటారు, ఆడ మాత్రం కూర్చోరు. ఏ పని చేస్తే ఆ పనిలో జీవించాలి. ఈ 3 రోజులు మీ అలవాటు ఎలాగుందో ఈ అలవాటు చేసుకోండి బాస్. ఈ రోజు నుంచి ఇన్వాల్వ్ కండి, 100% ఇన్వాల్వ్ కండి. మీరు చేస్తున్న పనిలో రాణించండి, కానీ జాబ్ మాత్రం చేయకండి. అది కాదు బాస్, చేస్తే చేయండి, దాంట్లో ఆ పని తర్వాత ఏదైనా పని చేయండి. అసలు పిల్లలు చెడిపోవడానికి కారణం ఎవరు చెప్పుర్రి గట్టిగా? కాదు బాస్, కాదు కాదు కాదు, తప్పట తెలియదు. పిల్లలు చెడిపోవడానికి కారణము ఇద్దరే, చెడు తల్లిదండ్రులు, చెడు టీచర్లు. అందరిని అనకూర్రి, కొంతమందే ఉంటారు, వాళ్ళు కంటరు పడేస్తారు, అంతే కథం. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకోసమే నేను ఏం చెప్తున్నాను, బీయింగ్ 100% బాస్. 100%గా పనిచేస్తే లైఫ్లో ఏదైనా సాధించవచ్చు, గుర్తుంచుకోండి. అలా సాధించాలని ఏం చేయాలి? ఒక చిన్న పని చేద్దాం. రెడీయా? చెప్పండి గట్టిగా. రెడీయా? ఇలా కొట్టండి ఒకసారి. ఓకే, అక్కడ టైమర్ పెట్టు. రాదు, ఆయనకి రాదు. అదేంది అంటాడు, ఈ ఎడికలు వచ్చినవా నువ్వు? టైం పెట్టు, క్లాక్ పెట్టాడా? స్టాప్ వాచ్ పెట్టు. అది కూడా రాదు. ఎడికలు వచ్చిన తెలియదు. ఓకే, నా దగ్గర ఎవరైనా ఉండేది చాలా కష్టం. నా దగ్గర ఉండి 2 ఏళ్ళు పనిచేసి నీ జిందగీలో తల ఎత్తుకొని బతుకుతావు లైఫ్ లాంగ్. దట్స్ ఇట్. అది నా గ్యారెంటీ చెప్తున్నా. రండి మా ఇంపాక్ట్లో ట్రైన్ అప్ కండి. ఇలా చెక్కేస్తాం నీ లోపల. అప్పుడే నీ లోపల వజ్రాలు బయటకు వెళ్తాయి బాస్. అందుకోసమే దిస్ ఇంపాక్ట్ విల్ చేంజ్ యువర్ లైఫ్ టు క్రియేట్ అన్ ఇంపాక్ట్. స్టాప్ వాచ్ పెట్టు. రైట్, రెడీయా? ఇట్లా చేతులు పెట్టుకోండి. రెడీయా కమలాకర్? నువ్వు రెడీ అంటే పెడతా. రెడీ, చలో సపోర్ట్ కొట్టు. ఎంత అయింది కమలాకర్? 8 సెకండ్స్. ఎన్ని కొట్టిర్రు? నంబర్ చెప్పరు గట్టిగా. 34, 35. ఓకే, ఇప్పుడు మళ్ళా చెక్ చేస్తా. ఇప్పుడు 10 సెకండ్ టైం ఇస్తా. 10 సెకండ్లు నీకు తెలియదు, నేను టైం ఇస్తా. అక్కడ చెప్తుండ్రు. ఓకే, రైట్. 1, 2, 3 లెక్క పెట్టి కొట్టండి. స్టాప్. ఎన్ని కొట్టిర్రు? 40, 90. నేను నమ్మసలమ్మ బాస్. 10 సెకండ్లో 40, 50 ఎంతమంది కొట్టిర్రు? 60 ఎంతమంది కొట్టిర్రు? నేను అస్సలు నమ్మకం చేయలు కొట్టిర్రు. 70 ఎంతమంది కొట్టిర్రు? వీళ్ళు గ్యారంటీ దేశాన్ని ముచ్చటోలే. ఓకే, డన్. కమలాకర్ మళ్ళొకసారి 10 సెకండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ కౌంట్ మీ చేతిలో ఉందా? ఫస్ట్ కౌంట్ మీ మైండ్లో ఉందా? చెప్పండి గట్టిగా. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా బాస్, ఈసారి నీ శరీరంలో ఉన్న కణం తీసుకొచ్చి లోపల ఉన్న శక్తి అంతా వాడి 10 సెకండ్లలో మ్యాక్సిమం సప్పట్లు కొడుతూనే బతుకుంటారు, లేకుంటే వేసేస్తారు అని చెప్పిరనుకో. వాళ్ళే బతుకుతారంటే ఏం చేస్తారు? 1, 2, 3, 100%. స్టాప్. ఎన్ని కొట్టిర్రు? అనుకున్న దానికంటే ఎక్కువైనా తక్కువైనా? అరే 10 సెకండ్లు చక్కగా పని చేస్తేనే జిందగీలకి ఇంత మార్పు వస్తాయి. రోజు పని చేస్తే ఏం మార్పులు వస్తాయి బాస్? పని చేయరు, అస్సలు పని చేయరు. అర్థమైంది కదా? కోపం వచ్చింది అనుకుంటా. అరే నేను చప్పట్లే కొట్టుపోను, అంతకు వేరేదేం కాదు. అంటే నీ లోపల ఎంత శక్తి దాగుందో నీకే తెలియదు బాస్. ఎన్నో జన్మల తర్వాత భగవంతుడు మనిషి జన్మ ఇచ్చాడట. ఆ మనిషి జన్మను సార్థకతం చేసుకుంటే మళ్ళీ 72 జన్మలు మళ్ళీ ఎత్తావట. 100% పని చేయాలి బాస్. ఏది నమ్మితే అది చేయాలి. చేసింది నమ్మాలి, నమ్మింది ప్రేమించాలి, ప్రేమించింది నమ్మాలి, నమ్మిందే చెయ్యాలి. గుర్తుంచుకో బాస్, అప్పుడు 100% రిజల్ట్ వస్తుంది. అది కావాలంటే ఏం కావాలి? నీ లోపల చెడు వదలాలి. నెంబర్ 1, 100% పని చేయాలి. మూడోది, ఈ 100% నుంచి ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుడు మాటలు కొన్ని ఉంటాయి బాస్. నీతో కాదు, నీ బింతికింతే, నీతో ఏం చేయలేవు, నువ్వు అంతే. ఉన్నారా లేరా? చెప్పండి గట్టిగా. ఉన్నారా? అలాంటి వాళ్ళకు దయచేసి దూరంగా ఉండకండి. పారిపోండి, లేకుంటే వాడిని ఖతం చేసేస్తాడు. వాడు చేయడు, నిన్ను చేయనీయడు. ఇలాంటి వాళ్ళు మన చుట్టుముట్టు ఉన్నా లేరా? చెప్పండి గట్టిగా. సో మిత్రులారా, దయచేసి వినండి. అంటే ఎంత పెద్ద వీరుడైనా, ఎంత పెద్ద శూరుడైనా చెప్పుడు మాటలు విన్నోడు ఖతమైపోతాడు. గుర్తుంచుకోండి, చెప్పుడు మాటలు వినకండి. నిన్ను నువ్వు నమ్ముకో. దానికి మనుషులు 2 రకాలు ఉంటారు బాస్. మనుషులు 2 రకాలు ఉంటారు. నాతో పాటు చెప్పండి. కథలు చెప్పేటోళ్ళు, కారణాలు చెప్పేటోళ్ళు, కారణాలు చెప్పనోళ్ళు. ఏంటో చెప్తా బాస్. ఒక వర్గము, బాబు నువ్వు మొన్న అన్నావు కదా, ఏమైందంటే, ఏమైంది సార్ అంటే, అది నువ్వు సంపాదిస్తాను. ఏమున్నావు సార్, ఫుల్ మార్కెట్ టైట్ సార్.
ఈయన మార్కెట్ టైట్ కాదు, ఈయన మైండ్ టైట్. పందొంగ వీడు, పందొంగ, ఇంతనే పని కాదు. ఓకే, అరే ఏమైనా నువ్వు టైంకి వస్తాను, టైంకి వెళ్ళినా సార్ ఇంట్లోకి వెళ్ళి వాన పడ్డా సార్ అంటాడు. మళ్ళీ వానకాలంలో వాన పడకుంటే ఇంకేమవుతుంది? ఆడికి వెళ్ళి మొలకెత్తుంది దానికి వాన పడితే. అవునా మొన్న వాన పడుతున్నాను, మళ్ళీ ఇవాళ చలి పెట్టి సార్ అంటాడు. మొన్న ఏమైంది? ఎండ కొట్టింది అంటాడు. ఎండాకాలంలో ఎండ కొడుతుంది, చలికాలంలో చలి పెడుతుంది, వానకాలంలో వాన పడుతుంది. వీనికి మాత్రం ఇంటికి వెళ్ళాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారా లేరా? వీడేం చేస్తారు తెలుసా? ఏది అడిగినా కథలు చెప్తారు బాస్, స్టోరీస్ రెడీ. మా దగ్గర కూడా ఉన్నాడు. ఏమో 4 మెంబర్ జరిపి అంటే అన్న ఎల్లుండి జరిపిస్తా అంటాడు. అంతే, అడుగుతూనే ఉంటాను నేను. కథలు చెప్తూనే ఉంటారు. అన్న ఏమైందంటే రేపు జరిపిస్తా అంటాడు, ఎల్లుండి జరిపిస్తా అంటాడు. ఏదో ఈ కథలు చెప్పేటోళ్ళను ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళ జీవితంలో పైకి రారు బాస్. ఒకటో వర్గము కథలు చెప్పేటోళ్ళకి ఏం మిగులుతాయి తెలుసో? కథలు చెప్పేటోళ్ళకి ఏం మిగులుతాయి తెలుసా? 2 చెక్క ముక్కలు. దయచేసి క్షమించండి, ఇది చాలా పెద్దది. ఓకే, కథలు ఎవరైతే చెప్పలో, కారణాలు ఎవరైతే చెప్పరో, ఈ ప్రపంచం మీద పుట్టిన తర్వాత కారణాలు చెప్పకుండానే మిత్రమా నువ్వు కారణ జన్మును అవుతావు మిత్రమా. ఈ ప్రపంచంలో కారణ జన్ముడు కావాలంటే లివ్ బియాండ్ రీజన్స్. కారణాలతో బతుకుతూ ఉంటారు బాస్. కారణాలు వదిలిపెట్టండి. కారణాలు ఎప్పుడైతే కారణాలు వదిలిపెట్టే వాళ్ళు ఈ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బాస్. ఇక దానికి ఉంటుంది ఇంట్లో కొంతమందికి ఇంట్లోనే మొదలవుతారు. ఏం బిజినెస్ చేస్తున్నావు? ఉద్యోగం చేస్తాను, పెళ్లి చేసుకున్నా. బిజినెస్ చేస్తావా అంటారు. అంటే ఇక్కడ మీరు ఉండాలి కాదు, కొంతమంది ఉంటారు అట్లా. నిన్ను పెళ్లి చేసుకుందే ఉద్యోగం కోసం అంట. ఉద్యోగము ఇచ్చేటోడు యజమాని, ఉద్యోగం దగ్గర పని చేసేటోళ్ళు గట్టిగా చెప్పాలి. అట్లా గురి ఎంప్లాయీ అనాలి. ఏమనాలి? జాబు అనాలి. ఏమనాలి? అందుకనే మా శ్రీరామ్ ఎంత బాగా చెప్తాడు దాని గురించి తెలుసా? సో నో ప్రాబ్లం బాస్, మీరు చెయ్యండి. అరే బాస్, నువ్వు ఏ కంపెనీలో పనిచేస్తావు? సాఫ్ట్వేర్లో నాకు తెలియదు. ఏ కంపెనీలో చేస్తావో ఆ కంపెనీ యజమాని బిజినెస్ చేస్తుండు. ఉన్నోడు లేనోడు వాడుకుంటాడు. సార్నా తెలివి కల్లవాడు తెలివి వాడుకోడు వాడిని వాడుకుంటాడు. నీ లోపల తెలివి ఉందా లేదా? క్రియేట్ సంథింగ్ బిజినెస్, క్రియేట్ సంథింగ్ బాస్. చూస్తుండు, వాతావరణం చూస్తుండు, ప్రజలను చూస్తూ ఉండు, ఏం బిజినెస్ అవసరం ఉందో చూస్తూ ఉండు. క్రియేట్ బాస్. ఫెయిల్ అయినవా నో ప్రాబ్లం. ఫెయిల్ అయిన వాళ్ళే బాస్ ఫ్యూచర్లో సక్సెస్ సాధిస్తారు. గుర్తుంచుకోండి. సక్సెస్ స్టోరీ చదవకండి మిత్రులారా, ఫెయిల్యూర్ స్టోరీ చదవండి. బీ విత్ ఇంపాక్ట్. మీకు 100% ఇక్కడ ట్రైన్ ది ట్రైనర్ వర్క్షాప్లో 60 మంది కొత్త ఫ్రెండ్స్ అవుతారు. మీకు 1 మంత్ మీతో పాటు 1 మంత్ మీతో ప్రయాణం చేస్తారు, తర్వాత కూడా ప్రయాణం చేస్తారు. ఇక్కడ ఎవరైనా ఏదైనా ఒక బ్యాచ్ వాళ్ళు చేయలేబట్టండి. ఎంత? 138. ఎంతమంది ఉన్నారు? ఇంకెవరున్నారు? ట్రైన్ ది ట్రైనర్స్ ఎంతమంది ఉన్నారు? వీళ్ళకి ఎంతమంది ఫ్రెండ్స్ అడగండి. ఎవ్రీబడి హ్యావ్ ఏ. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో 60 మంది పెరిగిపోయారు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో 60 మంది పెరిగిపోయారు. కమ్ జాయిన్. వీ ట్రైన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వీ డోంట్ చార్జ్ 1 రూపీ. 1 రూపీ కూడా చార్జ్ చేయం బాస్. శ్రీరామ్ నీకు తెలుసా? క్లాస్ 1 గెజిటెడ్ ఆఫీసర్. ఒకసారి జస్ట్ ట్రైన్ క్లాస్ 1 ఆఫీసర్. ఈ ట్రైన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎందుకు ఇలాంటి వాళ్ళు ఉన్నారు? చేయడానికి ఎందుకున్నారు? ప్రొఫెసర్ విశ్వనాథం గారు వారు రిటైర్ అయ్యే 40 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళ సార్? 24 ఇయర్స్ బ్యాక్ రిటైర్ అయ్యిండు. ఆయన నవయువకం లాగా ప్రతి బ్యాచ్కు సేవ చేస్తూ ఉంటాడు. వై? శ్రీధర్ వడ్డేపల్లి గారు ఒక పెద్ద స్కూల్ ఉందండి. ఆయనకు పెద్ద స్కూల్ ఉంది. ఆయన స్కూల్లోనే 20 మంది 30 మంది 40 మంది టీచర్లు ఉన్నారు. లేవా? ఆయన ఇక్కడికి వచ్చి సేవ చేస్తూ ఉంటాడు. అవసరమా చెప్పండి? గిరి విశాఖపట్నం నుంచి వచ్చిండు. పని లేదు ఆయనకు. లేవు. ఎక్కడి నుంచి వస్తారు? సునీల్ కుమార్ గాజుల గెస్టెడ్ ఆఫీసర్. మొన్ననే నేను గ్రీన్ కలర్ పెన్ ఇప్పించిన చూపించి పెన్ ఏడుంది? నేనే ఇప్పించిన. ఎందుకంటే గెస్టెడ్ సార్ అన్నాడు. అరే పెన్ ఇప్పిస్తాను ఒక ప్రజెంటేషన్. సో మై డియర్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ దిస్ పీపుల్ హు ఆర్ సర్వింగ్ ఫర్ యూ. ఒక డిఫరెంట్ ప్రపంచాన్ని చూడదలుచుకున్నాం బాస్ మేము. దిస్ ఈజ్ ఎ ఇంపాక్ట్, ఈజ్ ఎ స్కూల్. ఈ స్కూల్లో నేర్చుకోండి. కాలేజ్ అయినా లయన్స్ క్లబ్లో చేరండి. యూనివర్సిటీ అయినా ఇంకా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ చేరండి. దిస్ ఈజ్ స్కూల్. వీ టీచ్ యూ హౌ టు సర్వ్, వీ టీచ్ హౌ టు టాక్, వీ టీచ్ హౌ టు బిహేవ్, వీ టీచ్ హౌ టు లివ్, దెన్ గో అండ్ లవ్ అదర్స్. బట్ దిస్ ఈజ్ వాట్ వీ టీచ్ ఫ్రమ్ ద ఇంపాక్ట్ బాస్. ఫ్రెండ్స్, ఒక్క విషయం కాదండి, ఎన్ని రకాలుగా చెప్పినా సరే ఆపకండి. వారు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యామనుకున్నారు, ఐఏఎస్ అయ్యారు. కానీ వారి యొక్క ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో అది అధిగమించి ఒక్కసారి కాదు బాస్ 2 సార్లు యూపీఎస్ ర్యాంకర్ అయ్యారండి బాలలత మేడం గారు. 2 times అండి యూపీఎస్ ర్యాంకర్. ఎందుకు సేవ చేయాలి చెప్పండి మీకోసం? దే ఆర్ సర్వింగ్ యూ, దే ఆర్ హెల్పింగ్ యూ, దే ఆర్ గివింగ్ ద టైమ్ టు యూ.
అంత ఈజీ కాదు బాస్ మిత్రమా. నేను ఓపెన్గా ఛాలెంజ్ చెప్తాను బాస్, ప్రపంచవ్యాప్తంగా ఇలా ఉచితంగా వ్యక్తిత్వ వికాసం చేసే సంస్థ ఏదైనా ఉందంటే కేవలం ఐ కెన్ ఛాలెంజ్, నాట్ ఈవెన్ నార్త్ ఇండియా, నాట్ ఇన్ తమిళనాడు, నాట్ ఇన్ కర్ణాటక, ఓన్లీ మై తెలుగు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, దట్స్ ఇట్. ఏడుస్తుంటారు నువ్వు ఇలా ఫ్రీ పెడితేలా, ఫ్రీ చేస్తేలా. అమ్మ ఒక పోరాటం చేస్తుంది, అద్భుతమైన పోరాటం చేస్తుంది. ఆ పోరాటానికి మనమందరం చేతులు కలుపుదాం. పోరాటానికి అమ్మ చేస్తున్న పోరాటంలో న్యాయం ఉంది, ధర్మం ఉంది.